వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రా కదలిరా సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. బీసీలు అంటే చులకన జగన్ రెడ్డి. ఈ రోజు గంట్యాడ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కెఏ నాయుడు మండల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో బొబ్బిలిలో నిర్వహించిన రా కదిలిరా సభకు ఉమ్మడి జిల్లా నుండి సుమారు 2 లక్షల మంది, గజపతి నగరం నియోజకవర్గం నుండి 20,000 మంది వరకు హాజరై విజయవంతం చేశారని, సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అభ్యున్నతి అని అన్నారు. వైసీపీలోని బీసీ నేతలకు, ప్రజలకు గౌరవం లేదని, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి సజ్జల ముందు బానిసలుగా తల వంచమని చెప్పడం వల్లనే వైసీపీ బీసీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అన్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ లాగానే మరికొద్ది రోజులు చాలా మంది బీసీ నేతలు వైసీపీని వేడనున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన మొదలు పెట్టినప్పటి నుండి బీసీ సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అందజేస్తామని జగన్ రెడ్డి చెబుతుండగా సీఎం చెబుతున్న దానికి భిన్నంగా ప్రజల ఖాతాలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. బీసీ యువతకు సరైన విద్యా ప్రోత్సాహకాలు అందడం లేదని, బీసీ విద్యార్థులకు అండగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అరాచక కొనసాగుతుందని, సరైన నాయకత్వం లేకపోవడంతో రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు లేవని, కొత్త పరిశ్రమలు లేవని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ ను విడిచిపెడుతుండటంతో కొత్త పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటే అప్పుల వైపు అడుగులు వేస్తుందని అన్నారు. పార్టీలో బీసీలకు సరైన గౌరవం లేదు. జగన్ రెడ్డి బీసీలకు చేసిందేమీ లేదన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జిను అల్లు విజయ్ కుమార్, రంది చిన్నరాము నాయుడు, బూడి అప్పలనాయుడు, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు రంగలి కృష్ణ, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు వేమని చైతన్య బాబు, పార్టీ నాయకులు చందక భాస్కర్ రావు పాల్గొన్నారు. బీసీ సోదరులందరూ మనం అందరం కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. బీసీలు అంటే ఎంత చులకనదనమా, ఇంత అన్యాయాన్ని కూడగొడతాడా జగన్మోహన్ రెడ్డి? ఒకవైపు బీసీ నాయకులను అరెస్ట్ చేస్తాడు, ఆల్ పార్టీలో ఉండే బీసీ నాయకుల్ని గౌరవ మర్యాద లేకుండా చేస్తున్నారు. కాబట్టి బీసీ సోదరులందరికీ కూడా వేడుకుంటున్నాం, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఉన్మాది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనను తిప్పుకొట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.